హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి పార్ట్ 7. సత్యంగాని వచ్చి జానకి చెయ్యి పట్టుకుని, జానకి, ఏమిటి పిచ్చి పని? ఏం చేస్తున్నావో ఆలోచిస్తున్నావా? వాడితో వెళ్ళటమేమిటి? మంచిదానివా పిచ్చిదానివా? రా ఇంటికి వెళదాం అంటే ఏం చేస్తుందో సందేహమే. కానీ అన్న మాటల మీద ఎంత గురి ఉన్నా భర్త మాటల మీద కూడా కొంత గురి ఉంది జానకికి. భర్త మాటల మీద ఎంత అనుమానం ఉన్నా అన్న మాటల మీద కూడా కొంత అనుమానం ఉంది జానకికి. ఎటూ తోచదు, ఆలోచన ఎటూ తెగదు. అతనితో వెళ్ళటం మంచిదో కాదో, తనకు ఇష్టమో కాదో అర్థమే కాదు. వెంకట్రావు వచ్చిపోయే ఆడవాళ్ళందరినీ ఎగాదిగా చూసి చూసి ఉండి ఉండి జానకిని చూస్తూ, జానకి కట్టుకున్న లేతాకు పచ్చరంగు చీర కొత్తదైనట్టుందే అని అంతసేపటికి గ్రహించాడు. కొత్తదా ఈ చీర అనబోయి, అవును, మా అన్నయ్య కొన్నాడు అంటుందేమోనని మాట మార్చుకుని, నువ్వు వచ్చాక 2 జతల బట్టలు కుట్టించుకున్నాను అన్నాడు తన బట్టల వైపు చూసుకుంటూ. జానకి అతని బట్టల వైపు అప్పుడే చూసినట్టు చూసింది. ముదురు కాషాయ రంగు ప్యాంటు, అదే రంగు పూల షర్టు. అవి కొత్త బట్టలని మధ్యాహ్నం అతను రిక్షా దిగుతున్నప్పుడే అనుకుంది. ఒక్కో జత 2,100 కుట్టుకూలితో. మా కంపెనీ అతను సుబ్బారావు లేడు, అతనే సెలెక్ట్ చేశాడు ఈ రంగు. నువ్వు ఎర్రగా ఉంటావు కదా, నీకు ఈ రంగు బాగుంటుంది, తీసుకో అన్నాడు. ఎలాగుంది ప్యాంటు అన్నాడు ప్యాంటు వైపు చూసుకుంటూ. అతని బట్టల సౌందర్యం మీద లేదు జానకి దృష్టి. ఏం చెప్పడానికి మనసుకి ఉత్సాహం లేదు. బాగుంది అంది తల వంచి. ఆ జవాబుతో వెంకట్రావుకి నవనాడులు కృంగిపోయినంత నిరుత్సాహం వచ్చింది. కొత్తగా ఆ ప్యాంటు వేసుకుని ఇంట్లోంచి బయటికి గేట్లోకి వచ్చినప్పుడు ప్రమీల ఎదురుపడి ఎంత సూయగా చూసిందో. బెజవాడ వీధుల్లో జనం తన సౌందర్యానికి ఎంత విస్తుపోయారో, ఆ సౌందర్యకాంతులతో తమ కంపెనీ ఎంత దగదగలాడిందో అవన్నీ వర్ణించాలనుకున్నవాడు మళ్ళీ నోరెత్తలేదు. కాసేపు నించుని ఎక్కడికో గబగబా వెళ్ళాడు. జానకి అతను వెళ్ళిన వైపే చూస్తూ నించుంది. ఒక ముసలమ్మెవరో తన ముందు చెయ్యి చాపి నించోవడం జానకి ఎప్పటికో గాని గమనించలేదు. కాసేపు నించుని ఆ మనిషి జానకి కాళ్ళ దగ్గర కూలబడి చెయ్యి చాపి ఉంచింది. నోరు విప్పి అడగదు, కళ్ళు పెట్టుకుని పిచ్చిగా చూస్తోంది. 100 ఏళ్ళు నిండిన వాళ్ళెలా ఉంటారో జానకి ఎరుగదు, కానీ ఆ మనిషికి అంత వయస్సు ఉంటుందేమోననిపించింది. ఒంటి మీద రవిక లేదు, చీర లేదు, పీలికలేవో చుట్టుకుంది. పచ్చదనమంతా మాయమై ఎండి రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పండుటాకులా ఉంది. జానకి ముందు చెయ్యి అలాగే చాపి ఉంచింది ముష్టి కోసం. జానకి చిన్నతనంలో వాళ్ళింట్లో 2 ముసలమ్మలుండేవారు. వాళ్ళ నాయనమ్మ చెల్లెలు. వాళ్ళిద్దరినీ జానకి సత్యం వాళ్ళు పెదనాయనమ్మ, చిన్ననాయనమ్మ అని పిలిచేవాళ్ళు. చిన్నాయనాయనమ్మకి చిన్నప్పుడే భర్త పోయి పిల్లలు లేక అక్కగారింట్లోనే ఉండేది. 2 నాయనమ్మల్ని జానకి తండ్రి చాలా ప్రేమగా చూసేవాడు. జానకికి ఎక్కడన్నా ముసలమ్మల్ని చూస్తే ప్రాణం లేచి వచ్చినట్టుంటుంది. ముసలమ్మ ఒకసారి చెయ్యి నేల మీద పెట్టి మళ్ళీ చాపింది. ఇల్లు బయలుదేరిన దగ్గర నుంచి ఏడవటానికి సిద్ధంగా ఉన్న జానకి కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆ చేతిలో పెట్టడానికి ఒక్క పైసా లేదు తన దగ్గర. ఇది వరకు రోజుల్లో ఇంట్లోంచి బయలుదేరితే తండ్రి డబ్బులిచ్చేవాడు. తండ్రి పోయిన తరువాత అన్న డబ్బులిచ్చేవాడు. ఇప్పుడు తను వేరే పరిస్థితుల్లో బయటకొచ్చింది, డబ్బులు తెచ్చుకోలేదు. జానకి ఆ ముసలమ్మ చేతిలో 2 పైసలు ముష్టి పెట్టాలంటే తన వెంకట్రావు ముందు చెయ్యి చాపి ముష్టి అడగాలి. డబ్బులు లేవు మా అమ్మ అంది చేతివైపే చూస్తూ మెత్తగా. ముసలమ్మ ఆ నీరసపు కళ్ళతో ఏదోలా చూసింది. ఎంత లోభివి అన్నదేమోననిపించింది జానకికి. ముసలమ్మ నేల మీద 2 చేతులు మోపి లేచి 2 అడుగులు వేసి అక్కడ ఇంకో మనిషి ముందు చెయ్యి చాపింది. ఆమె ఒంటి మీద జీరాడే పీలికలు చూస్తే జానకి మెరుపులాగా ఒక ఆలోచన తోచింది. సంచి పైనే ఉంది నడిపాత చీర. ప్రయాణంలో దుమ్ము పడ్డా పర్వాలేదని అన్నిటికన్నా పాత చీర సంచిలో పైన పెట్టింది. ఇంతకు ముందే ఎందుకు ఆలోచన రాలేదా అనుకుంటూ సంచి దగ్గర వంగుని చీర తీయబోతోంది.
వెంకట్రావు గబగబా వచ్చాడు. రిజర్వేషన్ చేయించాను అన్నాడు. పర్సులోంచి టిక్కెట్లు ఒకసారి బయటకు తీసి లోపల పెట్టాడు. జానకి బయటికి తీయబోయిన చీర మళ్ళీ సంచిలో సర్దేసి లేచి నించుంది. ఏంటి తీస్తున్నావు అన్నాడు. సంచి కొంచెం ఒరిగినట్టుగా ఉంటేను చేత్తో పట్టుకోరాదు, టైం అయిపోతోంది. జానకి విని ఊరికింది. సంచి తీయలేదు. ఎంత రష్! ముందు రిజర్వేషన్ లేదన్నాడు కానీ మళ్ళీ ఏమనుకున్నాడో యగాదిగా చూసి ఇచ్చాడు. తన సౌందర్యం టీవీ చూసే రిజర్వేషన్ ఇచ్చాడని వెంకట్రావు భావం. టైం అయిపోతోంది అన్నాడు వాచీ చూసుకుని. బండి రాబోతోందని మైక్లో చెప్పారు. చూసావా, నేను చెప్పానా అన్నాడు. జానకి ఆ మాటలు పట్టించుకోకుండా గేట్లోంచి వచ్చేవాళ్లను తదేకంగా చూస్తూ నించుంది. బండి వచ్చేస్తోందంటే వెంకట్రావు గుండె దడ తగ్గుముఖం పట్టింది. ప్లాట్ఫారం మీద సందడి ఎక్కువ అవుతోంది. జనం గుంపులు గుంపులుగా ఒక చివరి నుంచి ఇంకో చివరికి పోతున్నారు. సంచి తియ్యి అనబోయి వెంకట్రావు మరిచిపోనందిగా ఏం చేస్తుందో చూద్దామని ఊరుకున్నాడు. మొహం తిప్పుకుని ఎదురుగా ఉన్న అడ్వర్టైజ్మెంట్ బొమ్మలు చూస్తూ నించున్నాడు కాసేపు. పద, అందరూ వెళుతున్నారు అటు అన్నాడు. జానకి సంచి తీసి దులిపి పట్టుకుంది. ఆ సంగతి గమనించినట్టు మొహం తిప్పేశాడు. మైక్లో చివరిసారి కూడా చెప్పారు బండి వస్తోందని. జానకి మొహం ఒక్కసారిగా పాలిపోయింది. అంతసేపు ఎదురు చూసింది అన్నయ్య స్టేషన్కి వస్తాడని, తనని వెనక్కి వచ్చేయమంటాడేమోనని, బాగా చివాట్లేసి వెళతాడేమోనని అనుకుంది. అన్నయ్య రానే లేదంటే తన మీద బాగా కోపం వచ్చి వదిలేశాడని, జన్మలో తన మొహం చూడడని, ఇక తనకి పుట్టింటికి వచ్చే అదృష్టం లేదని పుట్టెడు దుఃఖం వచ్చింది. వెంకట్రావు ముసలమ్మని కసురుకున్నాడు, కాళ్ళకడ్డం పడిందని. ఛీ లే అని చేదరించుకుంటూ పక్కకి తప్పుకుని, ఏయ్ రమ్మంటే రావేం అని ఆలోచనల్లో మునిగి ఉన్న జానకిని కయ్యన కసిరి, రా తొందరగా అని ఒక గుంపులోంచి పరిగెత్తాడు. జానకి ముసలమ్మ మీద నుంచి చూపు తిప్పుకుని పోబోతుంటే రద్దీలో ముసలమ్మనెవరో పడదోశారు. జానకి ఒక్కసారి ఆగి మళ్ళీ గబగబా నడిచి ఎవరికో అడ్డం పడింది. అవతల మనిషి ఇటూ అటూ తచ్చాడి కంగారుపడి చివరికి ఎలాగో తప్పుకుని పరిగెత్తాడు. 10 గజాల దూరంలో నుంచుని చూస్తున్న వెంకట్రావు జానకి రాగానే, సరిగ్గా చూసుకోరాదు, మగాళ్ళని గుద్దుకుని నడవటం ఏంటి, గుడ్డెద్దు చేలో పడ్డట్టు నా వెనకాలే రా అని మళ్ళీ ముందుకు సాగాడు. జానకి ఎంత తొందరగా నడిచినా వెంకట్రావు దూరం అయ్యాడు. కాసేపు కనుమరుగయ్యాడు. 2 మగాళ్ళు జానకిని రాసుకుంటూ వెళ్లారు. వాళ్ళ దగ్గర నుంచి తప్పుకునే కంగారులో జానకి చేతిలో నుంచి సంచి కూడా కింద పడింది. సంచి తీసి గట్టిగా పట్టుకుని సర్కస్ తాడు మీద నడుస్తున్నట్టు మొగాళ్ళకి తగలకుండా తప్పించుకుంటూ ఆ రద్దీలోంచి నడిచి చివరికి అతను నించున్న చోటుకి చేరింది. చూస్తూ నుంచున్న వెంకట్రావు జానకి దగ్గరికి రాగానే, ఈ పెట్లోనే ఎక్కు అన్నాడు. జానకి అలాగే నిలబడింది అలసటగా. ఎక్కు అన్నాడు. మెట్లెక్కి పెట్లోకి వెళ్ళి తలుపు పక్కగా నిలబడింది. వెంకట్రావు కూడా ఎక్కి జానకిని దాటుకుంటూ వెళ్ళి అక్కడక్కడ సీట్ల నెంబర్లు చూస్తూ ఇదిగో ఇలా రా అని కేకేశాడు. జానకి వెంకట్రావు వెనకాలే వెళ్ళి అతను చూపించిన చోట కూర్చుంది కిటికీ వైపు. వెంకట్రావు ఇంకో కిటికీ దగ్గర కూర్చుని రుమాలతో మొహం తుడుచుకుని మెడ నిటారుగా రిక్కించి కాలర్ ఎత్తిపట్టి మెడ తుడుచుకుని రుమాలతో చేతులు తుడుచుకుని రుమాలతో విసురుకోవడం మొదలుపెట్టాడు. అమిత శ్రమతో ఆ ప్రయాణపు ఏర్పాట్లన్నీ చేసి అలసిపోయినట్టు సీటు వెనక్కి జారబడి కాళ్ల ఎదర బల్ల మీద జానక్కి తగిలేలాగా పెట్టి సిగరెట్ వెలిగించాడు. అప్పటికి ఆ భర్తకి పెద్ద గండం గడిచింది. ఇక అన్న వచ్చినా తన పెళ్ళాం రైలు దిగదని నమ్మకం కుదిరింది. జానకిని చూసి ఒక చిరునవ్వు చిందించబోయాడు. జానకి మొహం తిప్పేసి కిటికీలోకి తలదూర్చి ప్లాట్ఫామ్ వైపు చివరి వరకు చూస్తుంది. ఇక్కడ ఎంతసేపు ఆగుతుందండి అని అప్పుడే వచ్చి సీట్లు చూసుకుంటున్న ఆయన ఇంగ్లీషులో అడిగాడు వెంకట్రావు. అరగంట అనుకుంటాను అని ఆయన తెలుగులో చెప్పి తన పనిలో పడ్డాడు. అంతసేపా? 10 మినిట్స్ చాలదా అని విసుక్కుని, ఇది వాటరింగ్ స్టేషనా అన్నాడు రైళ్ల సంగతులు తనకు చాలా తెలిసినట్టు. కొత్తాయన కొంచెం నవ్వి, ఇది సికింద్రాబాద్ అండి, పెద్ద స్టేషన్, వాటరింగ్ స్టేషనా అంటారేమిటి అన్నాడు. వెంకట్రావు కిక్కురు మనలేదు. కొత్తాయన పిల్లల్ని సీట్ల మీద కూర్చోపెట్టే హడావిడిలో ఉన్నాడు.
పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు. ఆడపిల్లకి 5 ఏళ్లుంటాయి. పిల్లాడికి 3 ఏళ్లుంటాయి. పిల్ల ఎర్ర పరికిణీ కట్టుకుంది. పిల్లాడు తెల్ల పైజామా వేసుకున్నాడు. పిల్లని బల్లెక్కిస్తే పిల్లాడు కిందకి దూకుతున్నాడు. పిల్లాడిని బల్లెక్కిస్తే పిల్ల కిందకి దూకుతోంది. మీరిలా చేస్తే నేను రైలు దిగి వెళ్ళిపోతానంతే అని తండ్రి 4 అడుగుల దూరం పోయి అలిగి నించున్నాడు. పిల్లలిద్దరూ బల్ల దూకి తండ్రిని కావలించుకుని దా నాన్నా అని నాన్నని చేతులు పట్టుకుని లాక్కు రాబోయారు. మరి నేను చెప్పినట్టు వింటారా అని తండ్రి పిల్లలకు షరతు పెట్టాడు. పిల్లలు నవ్వు మొహాలతో వింటామన్నారు. అయితే వెళ్ళి బల్ల మీద చక్కగా కూర్చోండి, కాళ్ళు కిందకి పెట్టి. పిల్లలిద్దరూ బల్ల దగ్గరికి వెళ్ళారు. తండ్రి వాళ్ళని బల్ల ఎక్కించి కూర్చోపెట్టి, ఇలా కూర్చోవాలి, మీరు అటు ఇటు తిరుగుతుంటే ఎంత ఇబ్బంది అందరికీ అని కోపం తెచ్చిపెట్టుకుని కసురుకున్నాడు. నాన్న మంచినీళ్ళు, అది అలా అడగాలి, ఏమన్నా కావలిస్తే అని తండ్రి ఈ నేలబుట్ట బల్ల కింద నుంచి బయటికి లాగి నీళ్ల సీసా తీసి చిన్ని గాజు గ్లాసులో నీళ్లు పోసి ఇచ్చాడు. తరువాత బుట్టలోంచి ఒక పొట్లాం తీసి బిస్కట్లు కాగితాల్లో పెట్టి వాళ్ళ చేతుల్లో పెట్టాడు. బల్ల మీద పడేయకూడదు తెలిసిందా? చీమ తలకాయంత కూడా పడేయకూడదు. పడేస్తే మంచిది కాదు. నువ్వు రైలు దిగి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. మీరు దిగేయండి విజయవాడలో. ఏం? ఛీ, ఏమిటి? ముక్కు చూడు ఎలా ఉందో అని బుట్టలోంచి తెల్లని టవల్ తీసి పిల్ల ముక్కు తుడిచాడు తండ్రి. పిల్లల సందడికి జానకి కిటికీ వైపు నుంచి మొహం తిప్పి వాళ్ళ మాటలు వింటూ అంతసేపటికి కొంచెం దిగులు మరిచి వాళ్ళని చూస్తూ కూర్చుంది. వెంకట్రావు కాఫీ తాగాడు. జానకిని అడిగితే వద్దండి నారింజ పళ్ళు కొని ఒకటి జానకి దగ్గర పెట్టాడు. జానకి దాని బల్ల మూలకి నెట్టింది. మీరు విజయవాడేనా అన్నాడు వెంకట్రావు పిల్లల తండ్రితో. అవునండి, వీళ్ళు మొన్న సెలవుల్లో వాళ్ళ అమ్మమ్మ గారింటికి వచ్చారు. తీసుకెళ్తున్నాను. 10 రోజులకే. వాళ్ళమ్మ బెంగ పెట్టేసుకుంది. ఈ బండి ఎక్కడికి చేరుతుంది? విజయవాడ అని వెంకట్రావు మార్కు ప్రశ్న అడిగాడు వెంకట్రావు. ఎప్పటికో అప్పటికి చేరుతుందిలేండి, ఎక్కిన వాళ్ళం దిగకుండా ఉండిపోతామా అని పిల్లల తండ్రి పిల్లలకి కిటికీలోంచి బయటకు చూపిస్తూ కూర్చున్నాడు. తెల్లారగట్ల 3ంటికి చేరుతుందన్నాడు ఒక ఆయన. అంత కరెక్టుగా వెళ్ళదు, ఎప్పుడూ లేటే అన్నాడు ఇంకో ఆయన. అరగంట దాటింది, కదలదేం అని ఆశ్చర్యం వెలిబుచ్చాడు వెంకట్రావు. డ్రైవర్ ఎక్కడో మాటలేసుకుని కూర్చుంటాడండి, అందుకే ఈ బళ్ళన్నీ లేటే. ఎంతెంత జీతాలో వీళ్ళకి 2,000 పైగానే ఉంటాయి. వీళ్ళు చేసే నిర్వాకం ఇది అని ఆవేశంగా చిన్న ఉపన్యాసం కూడా ఇచ్చాడు. ఒకరిద్దరు ఆశ్చర్యంగా చూశారు వెంకట్రావుని. అబ్బే, అంతంత జీతాలు ఉండవండి అన్నారు ఒకరు. ఉంటే ఉంటాయి, వాళ్ళకెంత ఇచ్చినా పర్వాలేదు. రైలు నడపడం అంటే మాటలా అన్నాడు పిల్లల తండ్రి. రైలు నడపడం అంటే డ్రైవర్లే లాగుతారనుకుంటున్నారా ఏమిటి అని ఒక కుర్రాడు హాస్యోక్తి విసిరాడు. 1 నిమిషం లేట్ అయితే డ్రైవర్ జీతంలోంచి 100 రూపాయలు కట్ చేసి పారేయాలి అన్నాడు వెంకట్రావు ఆగ్రహంగా. అంతే అంతే అని ఒక ఆయన వెంకట్రావుతో ఏకీభవించాడు. వెంకట్రావుతో ఏకీభవించే వెంకట్రావులు కూడా ఉంటారు ప్రపంచంలో. ఎంత అర్జెంటు వ్యవహారం ఉందో ఆయనకి బెజవాడలో. రైలు చప్పుడు లేకుండా మెత్తగా కదిలింది. నాన్న, రైలు నడుస్తోంది అని పిల్ల అరిచే వరకు ఎవ్వరూ రైలు కదిలింది చూడలేదు. జానకి ఉలిక్కిపడి కిటికీలోంచి తలపెట్టి ప్లాట్ఫామ్ పొడుగునా చూసింది. ఏం కావాలి అన్నాడు వెంకట్రావు. బండి కదిలిందని అతనికి హుషారుగా ఉంది. హైదరాబాద్లో ఉన్న దుష్టుడితో వీరోచిత పోరాటం చేసి జయించినట్టుగా ఉంది. ఏం కావాలంటే మాట్లాడవేం అన్నాడు మళ్ళీ. జానకి అప్పటికే కళ్ళు తడిసిపోతున్నాయి. అన్నయ్య రానేలేదు. తల తిప్పకుండా ఏం లేదు అని అటే చూస్తూ కూర్చుంది. జానకి ఎవరికోసం చూస్తోందో వెంకట్రావుకు తెలుసు. కానీ ఇప్పుడు అతనికేం భయం లేదు. జానకిని ఇప్పుడెవ్వరూ రైలు దింపలేరు. కాబట్టి విశ్రాంతిగా కూర్చుని మీరేం చేస్తున్నారు విజయవాడలో అని పిల్లల తండ్రితో సంభాషణలోకి దిగాడు. హైస్కూల్లో టీచర్గా పనిచేస్తున్నానని చెప్పాడాయన. జానకి ఆశ్చర్యం వేసింది. తన తండ్రి కూడా టీచరే. ఇవన్నీ చూసినప్పటి నుంచి తండ్రే గుర్తొస్తున్నాడు. జానకి తండ్రి కూడా ఎంతో ప్రేమగా చూసేవాడు.
పిల్లల పనులు. చిన్నప్పుడెప్పుడో ఒకసారి ఇలాగే తండ్రి తనని, అన్నయ్యని రైల్లో ఎక్కడికో తీసుకువెళ్ళడం ఇంకా గుర్తుంది జానకికి. ఇలాగే పుట్టనిండా జంతికలు, మిఠాయి ఉండలు, వేరుశనక్కాయలు అన్నీ పెట్టుకుని, మరచెంబు నిండా నీళ్లు పోసుకుని తను ఈ పిల్లలాగే పరికిణీ కట్టుకుంది. అది బాగా పొడుగైందని తండ్రి దాన్ని ఎలాగో మడచి పైకి కట్టాడు. రైల్లో చూడు అంతా మురికి. పరికిణీ ఎందుకు కట్టింది మీ అమ్మ? నువ్వు కూడా చక్కగా అన్నయ్యలాగా లాగు వేసుకుపోయావా అని తనని ఎత్తుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. ఎంతసేపో వెళ్ళారు రైల్లో. బాగా రాత్రి చీకట్లో దిగారు ఎక్కడో. పెద్దయిన తర్వాత కూడా తండ్రితో రైళ్ళెక్కినా, బస్సులెక్కినా, ఎక్కడికి వెళ్ళినా నిశ్చింతగా ఉండేది. చిన్నపిల్లల్ని చూసినట్టే ఎంతో శ్రద్ధగా చూసేవాడు. తండ్రి గుర్తొచ్చి జానకి కళ్ళు చెమర్చాయి. కిటికీ దగ్గర కూర్చున్న వెంకట్రావు సిగరెట్ మసి బల్ల కింద దులుపుతూ తన ఉద్యోగ విశేషాలు పిల్లల తండ్రికి చెప్తున్నాడు. విజయవాడలో ఆ ఫలానా కంపెనీలో చేసే పనేమిటో, అందులో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో, ఏ సెక్షన్లో పని చాలా గొప్పదో, అందులోనూ తను పనిచేస్తోన్న సెక్షన్ కంపెనీకి అంతకీ ఎంత గుండెకాయ లాంటిదో, ఆ కంపెనీ మేనేజర్ తనెలా కుడిభుజంగా ఉన్నాడో, తను ఒక్కరోజు కంపెనీకి వెళ్ళకపోతే అక్కడ యంత్రాలన్నీ ఎలా మూలపడిపోతాయో 10 నిమిషాల నుంచి వర్ణిస్తున్నాడు. ఆ పిల్లల తండ్రి పిల్లలకి మూతులు చేతులు తుడుస్తూ, వాళ్ళని సరిగ్గా కూర్చోపెట్టడానికి సతమతమవుతూ, అప్పుడప్పుడు వాళ్ళని మందలిస్తూ వెంకట్రావు మాటలు పెడచెవిన పెడుతున్నాడు. వెంకట్రావు మాటలు శ్రద్ధగా విన్నది జానకి ఒక్కతే. జానకి 3 నెలల క్రిందట బెజవాడ వదిలి వచ్చేటప్పటికి వెంకట్రావుకి ఆ కంపెనీలో అంత కీర్తి ప్రతిష్టలున్నట్టు ఎరగదు. అప్పుడప్పుడు అతను మేనేజర్ని తిట్టుకుంటూ ఉండేవాడు కూడా. ఈ మధ్యకాలంలోనే ఇలా జరిగిందేమోనని జానకి కొంచెం సంతోషం వేసింది. వెంకట్రావు ఉద్యోగ వర్ణన ఇతర పురుషులు వినకపోయేసరికి వెంకట్రావు కొంచెం తొందరగానే మాటలు కట్టిపెట్టి జానకి వైపు సరసంగా వారచూపు చూసి నవ్వబోయాడు. జానకి కళ్ళ చూపులతో జవాబులివ్వకుండా కళ్ళు దించుకుని నెమ్మదిగా తల కిటికీ వైపుకి తిప్పింది. నాన్న, నాకు బొమ్మలు కనపడటం లేదు అని చిన్నపిల్ల తండ్రికి ఫిర్యాదు చేసింది. బొమ్మలు కాదు, బొమ్మలెక్కడున్నాయి? అవి చెట్లు, కొండలు కనపడటం లేదా నీకు? అల్లరి చేయకుండా కిటికీ దగ్గర నించుంటావా? చేతులు బయటికి పెట్టకూడదు. ఏం? వెళ్ళు మరి, అక్క దగ్గర నించో అని పిల్లని బల్ల మీద నుంచి దింపి జానకి దగ్గర పంపించాడు తండ్రి. జానకి తను కొంచెం వెనక్కి జరిగి ఆప్యాయంగా ఆ పిల్లని కిటికీ దగ్గర కూర్చోపెట్టింది. అక్క, ఏం చెట్టు అది? చెయ్యి బయటికి పెట్టకూడదు. మామిడి చెట్టు. నాన్న, మామిడి చెట్టేనా అది అని పిల్ల తండ్రిని కేకేసి అడిగింది. అక్క చెప్పిందిగా, మామిడి చెట్టే, అక్కకి తెలుసు. అక్క, నీకు అన్నీ తెలుసా? జానకి నవ్వి తెలుసు అంది. పిల్ల కాసేపు బుద్ధిగా చూసింది చెట్లని పుట్లని. అక్క, అదేం కొండ? అదా, అది కొండ అంతే. కొండకి పేరుంటుందా? నాన్న, కొండకి ఉండదంటోంది అక్క అని అరిచింది పిల్ల. మరి కొండకి పేరుంటుందా అన్నాడు తండ్రి. మనం అప్పుడు అన్నవరం వెళ్ళినప్పుడు ఆ కొండ పేరు అన్నవరం అన్నావుగా. తండ్రి జానకి నవ్వారు. ఎంత జ్ఞాపకమో పిచ్చిముండకి అన్నాడు తండ్రి నవ్వు మొహంతో చూస్తూ. ఆ వ్యవహారం అంతా చూస్తుంటే వెంకట్రావుకి చిరచిరలాడిపోయింది. ఇబ్బందిగా కదిలి ఒళ్ళు విరుచుకున్నాడు. వాచి చూసుకున్నాడు. జానకి ఆ పిల్లతో చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ చప్పున గుర్తొచ్చి అడిగింది. నీ పేరేమిటి చెప్పు? అక్క, ఆ చెట్టు మీద కాకి ఉంది. సరేలే, నీ పేరేమిటి? జానకి. త్రుళ్ళి పడింది జానకి. జానక? నిజంగా? జానకే. మీ తమ్ముడి పేరు? రమణ. మా అమ్మ పేరేమో శాంతకుమారి. మా నాన్న పేరు ప్రసాదరావు. జానకి చాలా దిగులేసింది ఆ పిల్ల పేరు జానికంటే. 14 ఏళ్ల క్రిందట తను అలాగే ఉండేది, అంత చిన్నపిల్లలాగా. 14 ఏళ్ళు ఎంతలో తిరిగిపోయాయి. ఆ అమ్మాయి బతుకు తన బతుకులాగా అవుతుందా? తన తండ్రి ఎంత ప్రేమగా చూస్తే ఎంత కళ్ళు తెరవకముందే పెళ్లి చేసి పంపించేశాడు. అక్క, నీ పేరేంటక్క? చెప్పక్క, నీ పేరేంటి? నా పేరు కూడా నీ పేరే, జానకే.
జానకి: నా పేరుగా? నా పేరు కూడా జానకే. నాన్నా, అక్క పేరు కూడా జానకంట. అక్కని విసిగిస్తున్నావా? ఇలా రా. నిద్రొస్తోందా? పడుకుంటావా? హుహు. ఇక్కడే కూర్చుంటా. చిన్న జానకి మాట్లాడుతూ నిద్రపోయింది జానకి ఒడిలో. తండ్రి వచ్చి పిల్లని తీసుకుని తన బల్ల మీద పడుకోబెట్టుకున్నాడు. పెట్టెలో జనం ఇటూ అటూ తిరుగుతున్నప్పుడల్లా ఒక చూపు వెంకట్రావు వైపు విసురుతున్నారు ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా. జానకి మనసులో ఎక్కడో కొంచెం సంతోషం వేసింది. అతను అందంగా ఉంటాడంటారు అందరూ. పెళ్ళప్పటి సంగతులు కొంచెం గుర్తొచ్చాయి. మీ ఆయన అంత బావున్నాడే అని పెళ్ళికొచ్చిన స్నేహితురాళ్ళు పొగిడినప్పుడు జానకి ఎంత సంతోషం వేసిందో. శారదైతే తను కూడా అందమైన వాడినే చేసుకుంటానని శపథం పట్టింది. అందమైన వాడైతే చాలు నాకు. ఎంత పేదవాడైనా సరే, లేకపోతే పెళ్ళే చేసుకోను అంది. అయితే జానకి వాళ్ళ ఆయన్నే చేసుకో నువ్వు కూడా అని కమల వాళ్ళు దాని మాటలకు నవ్వుతోంటే ఆ వంకతో ఎంతసేపు నవ్విందో జానకి. మనసులో సంతోషం ఆపుకోలేక. ఎంత పిచ్చి సంతోషమో అప్పుడు. ఇప్పుడు అతని అందం సంగతి అంతగా గుర్తు రాదు. ఎవరన్నా అంటేనే. ఆ పెళ్ళప్పటి స్నేహితురాళ్ళ మాటలు, తను ఎంతోసేపు నవ్వడం అదంతా గుర్తొస్తుంది. అందానికి ఎన్ని రూపాలో, ఎన్ని గుణాలో. పెళ్ళప్పుడు జానకి బొత్తిగా తెలీదు. ఆ స్నేహితురాళ్ళకి తెలీదు. తెల్లగా ఉండి, నొక్కుల జుట్టు ఉండి, పొడుగ్గా ఉంటే వాడు మన్మధుడే. లోకానికి ఆ ఆడపిల్లలకి అంతే. రంగే అందమనుకునే వాళ్ళకి వెంకట్రావు గొప్ప అందగాడే. తన భర్తని అందరూ అందమైన వాడంటారే అనే స్పృహతో జానకి అప్పుడప్పుడు సంతోషంగానే ఉంటుంది. జానకి కొంచెం సంకోచంగా అతని వైపు చూసింది. అతను తల కింద చెయ్యి పెట్టుకుని పడుకుని నిద్రపోతున్నాడు. చెవి మీద రుమాలు కప్పుకున్నాడు. అది ఎగిరి మెడ దగ్గర కాలర్లో పడింది. తీసి కప్పుదామా అనుకుంది గాని మళ్ళీ ఆ పని చెయ్యడానికి సంకోచం కలిగింది. బండి పెద్ద హోరుతో దూసుకుపోతోంది. చెట్లని, కొండల్ని, చీకట్లో నక్షత్రాలని చూస్తూ కూర్చుంది జానకి. ఎన్నెన్ని సంగతులో, ఎక్కడెక్కడి సంగతులో మనసులో అప్పుడే మేలుకుంటున్నట్టు గుర్తొస్తున్నాయి. ఒకసారి రైల్లో ఇలాగే ఎక్స్కర్షన్‌కి వెళుతోంది. మన బండి ఎంత స్పీడుతో వెళుతోందో చెప్పండి అన్నారు మాస్టారు. గంటకి 60 కిలోమీటర్లుంటుందండి అన్నారు పిల్లలు. కిలోమీటర్ల లెక్కలో కాదు. ఏదన్నా ఒక వస్తువును చూపించి దాని ద్వారా చెప్పండి అన్నారు మాస్టారు మళ్ళీ. పిల్లలు తెల్ల మొహాలేశారు. శారద 2 సెకన్లలో చెప్పేసింది. చెట్లు ఎంత స్పీడుతో వెనక్కి వెళుతున్నాయో, మన బండి అంత స్పీడుతో ముందుకు వెళుతోందండి అంది. మాస్టారు ఎంత సంతోషించారో. అప్పటికి అర్థం కాని తన బుర్రల్లాంటి మట్టి బుర్రలకి ఇంకా వివరంగా చెప్పారు. ఎప్పుడు రైలెక్కినా చెట్ల పరుగు చూస్తే ఆ సంగతే గుర్తొస్తుంది. రైలంత స్పీడుతో వెనక్కిపోతోన్న చెట్లని, కొండల్ని చీకట్లో చూస్తూ కూర్చుంది జానకి. ఆకాశంలో నక్షత్రాలన్నీ రైలు వెంటే పరిగెత్తుకొస్తున్నాయి. అక్కడక్కడ కొండల మీద పాకల్లో చిన్న చిన్న దీపాలు మిణుకుమిణుకుమంటూ కాసేపు మెరిసి మాయమవుతున్నాయి. పొందిగ్గా, ముద్దుగా కథల్లో పర్ణశాలల్లా ఉన్న పాకలు కనబడినప్పుడల్లా అందులో ఎవరున్నారో, నిద్రపోతున్నారో, మెలకువగా ఉన్నారో అనిపిస్తోంది. ఇంత చీకట్లో ఆ కొండ ఎక్కి ఆ పాక గుమ్మంలో కూర్చుంటే తెల్లారి వాళ్ళేమంటారు? ఎవరమ్మాయి నువ్వు అంటారేమో. నేను కూడా ఇక్కడే ఉంటానండి అంటే ధన్ 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 అంటూ రెండో లైన్ మీద పెద్ద స్పీడుతో రెండో బండి దూసుకుపోయింది. ఆ మోతకి జానకి హడలిపోయి కిటికీ దగ్గర నుంచి వెనక్కి జరిగింది. పెట్లో జనం సగం మంది పిడుగుల మీద పడ్డట్టు లేచారు. పక్కాయన పిల్లాడు నిద్రలో ఏడుపు లంకించుకుంటే పిల్లాన్ని జోకొట్టి మళ్ళీ పడుకోబెట్టాడు. జానకి అప్పటికి కొంచెం దడ తగ్గి నవ్వొచ్చింది. ఫలానా ఫలానా వేగాలతో ప్రయాణం చేసే 2 రైళ్ళు, ఫలానా ఫలానా పొడుగులున్న రైళ్ళు ఒకదాన్నొకటి ఎంతసేపట్లో దాటిపోగలవు? ప్లాట్‌ఫారాన్ని ఎంతసేపట్లో దాటగలవు? మాస్టారి ప్రశ్నలు. జానకి మళ్ళీ నవ్వొచ్చింది. ఎందుకో అలాంటి లెక్కలు ఎంతసేపట్లో దాటితే ఏమిటి? ఒక్క లెక్కన్నా వచ్చేది కాదు తన మట్టి బుర్రకి. శారద ఎంత తెలివిగా చేసేదో. మాస్టారు లెక్క ఇస్తూ ఉండగానే 2 రైళ్ల వేగాన్ని కలపాలండి అనేది. లేకపోతే తీసెయ్యాలండి అనేది. అంత ఉత్సాహం దానికి లెక్కలంటే.
దానికి పెళ్ళవుతుంది రేపో మాపో. అంత తెలివిగల దానికి పెళ్ళే. తరువాత కాపురం. అత్తగారింట్లో కోడలు ఎంత తెలివైందో, ఎంత మంచిదో చూస్తారా అత్తలు, భర్తలు? పురుగుని విదిలించినట్టు విదిలించేస్తారు మాటిమాటికి. మనసులో ఎన్ని జ్ఞాపకాలు మెదులుతోన్నా జానకి ఆలోచనంతా విజయవాడలో ఇంటి మీదే. అత్తగారు లేదు కాబట్టి రోజులు మునుపటిలాగా ఉండవనే ఊహలెన్నో సుళ్ళు తిరుగుతున్నాయి. అన్నయ్యకి కోపం వచ్చిందన్న దిగులే లేకపోతే జానకి కొంచెం నవ్వుతూ మాట్లాడుతూ ఉండేదేమో. నిజానికి వెంకట్రావు దగ్గర నవ్వేది, మాట్లాడేది ఎప్పుడూ తక్కువే. ఎప్పుడే సంగతి గుర్తొచ్చినా తన జ్ఞాపకాల్ని తను తలుచుకుని సంతోషించటమే కానీ, చిన్నప్పుడు మా బడిలో ఒకసారి ఇలా జరిగింది అనో, మా ఊళ్ళో ఇలా జరిగింది అనో ఎన్నడూ అనలేదు అతనితో. అనబుద్ధి వేయదు ఎప్పుడు. అన్నతో అయితే ఎన్ని మాటలైనా చెబుతుంది. తండ్రితో కూడా చాలా చనువుగా మాట్లాడేది. అంత మంచి తండ్రి పోయాడు. అన్నకి కూడా ఇప్పుడు కోపం తన మీద. ఇంకా ఇతను కాకపోతే ఎవరున్నారు తనకి? కుంగిపోయినట్టయింది జానకి ఒక్కసారి మనసంతా. తన ఆలోచనలో తన మునిగినా అప్పుడప్పుడు తల తిప్పి అతన్ని చూస్తుంటే జానకికి చాలా జాలేసింది. మధ్యాహ్నం నుంచి అతనితో ఒక్క మాట కూడా సరిగ్గా మాట్లాడలేదు తను. తన మీద ప్రేమ ఉండబట్టే కదా రమ్మని వచ్చి అడిగాడు. మొగాణ్ణి నాకేం అవసరం? వస్తే రా, లేకపోతే లేదని ఊరుకోరా మరొకరైతే. కోపం ఎక్కువ మనిషికి, అదొక్కటే లోపం. అంతకు మించి ఒక్క వ్యసనం లేదు. దుబారా ఖర్చు లేదు. తల్లి చెప్పడు మాటలు వినకుండా ఉంటేనా? వెంకట్రావు లేచాడు. ఎంత దూరం వచ్చాం? అన్నాడు. బండి ఎన్నిసార్లు ఆగిందో, ఎన్నిసార్లు కదిలిందో, ఏ స్టేషన్లు దాటిందో పట్టించుకుంటే కదా జానకి. నాకు తెలీదు, చూడలేదు అంది. పక్కాయన లేచి పిల్లలకి మంచినీళ్ళు పట్టిస్తుంటే ఆయన్ని అడిగి జవాబు విని సంతోషించాడు వెంకట్రావు. దగ్గరికి వచ్చేసాం, ఇంకా 2 గంటలే అన్నాడు జానకితో. జానకి మంచినీళ్ళు చూస్తే దాహం సంగతి గుర్తొచ్చింది. ఎప్పటినుంచో దాహంగా ఉంది. పక్కాయన గ్లాసులోకి నీళ్లు వంచుతుంటే నాకు కొంచెం ఇవ్వండి అని చొరవగా చెయ్యి చాపింది. ఆయన వెంటనే ఆ గ్లాసు ఇచ్చాడు. జానకి గబగబా తాగేసింది. ఇంకా పొయ్యమంటారా అన్నాడు. కొంచెం పొయ్యండి ఉంటే అని మొహమాట పడింది. ఆయన నవ్వి కొంచెమేమిటి, మంచినీళ్ళకే బంగారంలాగా మాట్లాడుతున్నారు. ఎన్ని కావాలంటే అన్ని తాగండి, అయిపోతే మళ్ళీ తీసుకొస్తాను అన్నాడు. జానకి కావలసినన్ని నీళ్లు తాగి గ్లాసు ఇచ్చేసింది. కూజా తెచ్చుకుంటే చల్లగా బాగుంటాయి నీళ్లు, సీసాలో అయితే మరీ వేడెక్కిపోతాయి. పిల్లలతో సామాన్లు ఎక్కువైపోతుందని కూజా తేలేదు అన్నాడు. జానకి కొంచెం నవ్వి ఊరుకుంది. మీరు కూడా తాగుతారా అని ఆయన వెంకట్రావుని అడిగాడు. వెంకట్రావు చెయ్యి అడ్డంగా తిప్పాడు అక్కర్లేదన్నట్టు. అతని ప్రవర్తన చూస్తే జానకి కొంచెం సందేహం వచ్చింది. తను చేసిన పనికి అతనికి ఏమన్నా కోపం వచ్చిందేమోనని. జానకి సందేహం నిజమే. జానకి చేసిన పని ఆ పురుషుడికి నచ్చలేదు. నాకు దాహం వేస్తోందండి, ఎక్కడైనా మంచినీళ్లు సంపాదించి తెచ్చి మీరే రక్షించాలి నన్ను అని భార్య అతన్ని ప్రార్థిస్తే అప్పుడు ఆయన చాలా సమర్థవంతంగా కదిలి ఈ కీకారణ్యంలో మంచినీళ్లు సంపాదించి నిన్ను రక్షించే పూచి నాది అని కళ్ళతో వాగ్దానం చేసి పక్కాయన దగ్గర మంచినీళ్లు తెచ్చి భార్యకిచ్చి బల్ల వెనక్కి జారబడి రుమాలతో నుదురు చేతులు ఒత్తుకునేవాడు. ఆ కార్యక్రమం అంతా అలా జరిగితే వెంకట్రావుకి చాలా సంతృప్తిగా ఉండేది. వెంకట్రావు సంగతి సరే, జానకి కూడా తను చేసిన పని మర్యాదగల పని కాదనిపించింది. మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తే స్వంత మనిషి ఎదురుగా ఉండగా తను పరాయి మగాణ్ణి అడగడం, ఆయన తనతో అంతసేపు మాట్లాడటం, తను ఆయన చేతిలోంచి గ్లాసు అందుకోవటం, ఎంత పాడు పని చేశానా అని చాలా దిగులేసింది, సిగ్గేసింది. భర్త మొహం మళ్ళీ చూడాలంటే భయమేసింది. ఆ సంగతి వెంకట్రావు తొందరగానే వదిలేశాడు. హైదరాబాద్లో దుష్టుడైన శత్రువు చేతుల్లోంచి తన భార్యని విజయవాడ వైపు లాక్కుపోగలుగుతున్న తన వీరత్వాన్ని, చాకచక్యాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ లోకంలో ఎవరు ఏ తప్పు చేసినా క్షమించగలిగే సహృదయంతో ఉన్నాడు. నిద్ర లేచినప్పటి నుంచి ఆ హుషారులో తన బల్ల మీద నుంచి లేచి జానకి పక్కకి వచ్చి కూర్చున్నాడు. ఇప్పటికే గంట లేటైంది బండి. బస్సులో అయితేనా ఈ పాటికి ఇంటి దగ్గర సుఖంగా ఉండేవాళ్ళం అన్నాడు నవ్వుతూ.
ఈయనకి కోపం రాలేదా అని జానకి కొంచెం ఆశ్చర్యంగా చూసింది. 5 గంటలకు గాని చేరంలెండి అన్నాడు పక్కాయన వెంకట్రావుకి జవాబుగా. నువ్వు పడుకోలేదా అని అడిగాడు వెంకట్రావు జానకిని. నిద్ర రాలేదు అని తల వంచుకుని. పడుకుంటే అదే వచ్చేది. బత్తి తీసుకోవడం ఎందుకు? వేస్ట్ అయింది అని సిగరెట్ వెలిగించాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.